హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ 8థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈశ్వర్‌కి కూడా విషయం మొత్తం చెప్పి ఆ కాలేజ్‌కి బయలుదేరుతారు ఇద్దరు. ఇక అక్కడ కాలేజ్‌కి వెళ్ళేసరికి ఎంట్రన్స్‌లోనే ఒక అబ్బాయి ఫోటోకి దండ వేసి ఉంటుంది. అతను ప్రిన్సిపల్ కొడుకు. అసలు ఈ చావులు మొదలైంది ఈ అబ్బాయితోనే. సెక్యూరిటీ ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్ళమని ఫ్యూన్‌కి చెప్తాడు. ప్రిన్సిపల్ రూమ్ చూపించి ఫ్యూన్ వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్ని కలుస్తారు. ఆయన ఇద్దరికి కూర్చోమని చైర్ చూపించి చెప్పండి ఏంటి విషయం అంటాడు. సార్ మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాం. అసలు మీ అబ్బాయి ఎలా చనిపోయారు అంటారు. ఆ ప్రిన్సిపల్ విచారంగా ఏం చెప్పమంటారండి, నాకు ఒక కొడుకు కూతురు. తల్లి లేని పిల్లలని గారాబం చేసి వాళ్ళు అడిగిందల్లా ఇస్తూ వచ్చాను. అదే నేను చేసిన తప్పు. ఒకరోజు నా కొడుకు వచ్చి నాన్న నాకు 5,00,000 కావాలి అన్నాడు. సడన్‌గా అంత డబ్బు ఎందుకు అంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి ఇవ్వను అంటే గొడవకి దిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 2 రోజులు ఫ్రెండ్స్ ఇంట్లో ఉండొచ్చాడు. కానీ నాతో ఏం మాట్లాడలేదు. పోనీలే ఇంటికైతే వచ్చాడు కదా, వాడి కోపం తగ్గితే మాట్లాడతాడు అనుకున్నా. కానీ వాడు ఇలా అది మనసులో పెట్టుకొని వాడి ప్రాణాన్నే తీసుకుంటాడనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈశ్వర్ అతని భుజంపై ఊరుకోమన్నట్టుగా చేయి వేస్తాడు. సరే సార్, మీ అబ్బాయి అయితే మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. కానీ తర్వాత చనిపోయిన ఆరుగురు కూడా ఒకేలా చనిపోయారు. మరి మీకు అనుమానం రాలేదా అంటాడు రామ్. వచ్చింది సార్, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు విచారణ చేసి అందరివి ఆత్మహత్యలేనని, జీవితం మీద విరక్తితో చనిపోయారని నిర్ధారించారు అని చెప్తాడు. రామ్ అందరివి వివరాలు అడిగి తీసుకుంటాడు. పేపర్లు తీసుకునేటప్పుడు గాలి వీచి అన్నీ చెల్లాచెదురుగా పడతాయి. రామ్ వాటిని కిందకు వంగి తీసుకునేటప్పుడు ఒక పేపర్ తన కంట పడుతుంది. దానిని జాగ్రత్తగా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. స్టేషన్కి వెళ్ళి కేసుకి సంబంధించిన ఫైల్ తీసుకుని అందరి వివరాలు పరిశీలిస్తాడు. ఒకరితో ఒకరికి సంబంధం లేదు. అందరి ఇళ్లకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అసలు ఎక్కడ ఎలాంటి క్లూ దొరకదు. అప్పటికే ఈవినింగ్ 5 అవుతుంది. ఈశ్వర్ వచ్చి రామ్ ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది, ఇంటికి వెళ్దాం పదా అంటాడు. లేదు బావగారు, మీరు వెళ్ళండి అంటాడు. చూడు రామ్, కేసు తప్పకుండా సాల్వ్ అవుతుంది. దానికోసమే ఆలోచిస్తూ నువ్వు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు. అంజలి ఇప్పటికే చాలాసార్లు కాల్ చేసింది. అంతేకాక అను చింటూలు కూడా ఎదురు చూస్తుంటారు. వెళ్దాం అంటాడు. సరే అని కేసుకి సంబంధించిన ఫైల్ తీసుకుని బయలుదేరుతారు. తండ్రితో కోపంగా మాట్లాడి వెళ్ళిన విక్రమ్ మరునాడు సాయంత్రానికి ఇంటికి వస్తాడు. అప్పటికి తన కోసం వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. విక్రమ్ రాగానే దగ్గరికి వెళ్ళి ఏంటి విక్రమ్ ఇది, నిన్ననగా వెళ్ళి ఇప్పుడా రావడం అంటుంది. మరేం చేయమంటావమ్మా, నాన్నకి ఎంత చెప్పినా నా బాధను అర్థం చేసుకోవటం లేదు. అనుని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో ఆయనకి తెలుసు. అయినా సరే నాతో తనని మర్చిపోమని చెప్తున్నారు. ఎలా అమ్మా అంటూ బాధగా అడుగుతాడు. అంటే ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తున్నావు, కానీ ఈ అమ్మ నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటుందని తెలియదా నాన్న అంటుంది. పని వాళ్ళొచ్చి బాబు, మీరు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మగారు ఏమీ తినకుండా మీకోసమే చూస్తున్నారు అని చెప్తారు. అయ్యో ఏంటమ్మా నువ్వు, ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందమ్మా, వెళ్ళండి భోజనం తీసుకురండి అంటాడు. వాళ్ళు వెంటనే ప్లేట్లో వడ్డించి తీసుకొస్తారు. తినమ్మా అని ఇస్తాడు. నాకు వద్దు నాన్న, ఏం పర్వాలేదులే అంటుంది. తనే కలిపి పెడతాడు విక్రమ్. కొడుకు పెట్టడంతో ఆవిడ వద్దనకుండా తింటారు. ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు ఇలా ఉండకు అంటాడు. నువ్వు కూడా నాన్నగారు చెప్పేది విను నాన్న, ఆయన ఏం చేసినా ఏం చెప్పినా నీ మంచికేగా అంటుంది. నువ్వు కూడా ఏంటమ్మా నన్ను అర్థం చేసుకోకుండా, అను అంటే నాకు ప్రాణమమ్మా, నువ్వే ఎలా అయినా నాన్నగారిని ఒప్పించు ప్లీజ్, లేదంటే నీ కొడుకు నీకు దక్కడు అంటూ ఆవిడ ఒడిలో పడుకొని ఏడుస్తాడు. విక్రమ్ని అలా చూడలేక వద్దు నాన్న, నువ్వు బాధపడకు, నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అంటుంది. విక్రమ్ ఆనందంగా లేచి నిజంగానా అమ్మా అంటాడు. అవును నాన్న, నాకు నీ సంతోషమే ముఖ్యం. నీకోసం కనీసం మీ నాన్నగారితో మాట్లాడలేనా అంటుంది. థ్యాంక్స్ అమ్మా అంటూ తల్లిని హత్తుకుని తన గదిలోకి హుషారుగా వెళ్ళిపోతాడు. నీకు మాట అయితే ఇచ్చాను, కానీ ఆయనతో ఎలా మాట్లాడాలి అనుకుంటుంది ఆవిడ. రూమ్లోకి వెళ్ళిన విక్రమ్ అను ఫోటో తీసుకుని ఇన్ని రోజులు నీకు నాకు మధ్య మా నాన్న ఒక గోడలా నిల్చున్నాడు. ఇక ఇప్పుడు మా అమ్మ సహాయంతో ఆయనను కూడా ఒప్పించబోతున్నా. ఇక నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు అను అంటూ ఈవిల్ స్మైల్ చేస్తాడు. ఇక అక్కడ రామ్, ఈశ్వర్ ఇంటికి వచ్చేసరికి అంజలి, చింటూ, అను
ముగ్గురు కలిసి హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. బామ్మగారిచ్చిన ఆయిల్ వలన కాలు కొంచెం నొప్పి తగ్గి నడవగలుగుతుంది అను. వాళ్ళు లోపలికి రాగానే అను రామ్‌ని చూస్తుంది. తన మొఖంలో అలసట కనిపిస్తుంది. అసలు తనని చూడను కూడా చూడడు. అలానే రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అంజలి, "ఏమైందండి వాడు అలా ఉన్నాడు" అంటుంది. "పొద్దున్నుంచి కేస్ విషయమై కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నాడు. అంతే కొంచెం సేపట్లో నార్మల్ అయిపోతాడులే" అని చెప్పి వెళ్ళిపోతాడు. అను రామ్‌కి తనే కాఫీ పెట్టి తీసుకెళ్తుంది. రామ్ ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాడు. కడుపులో అసలేమీ లేకపోవడంతో హెడేక్‌గా ఉండి వెంటనే కాఫీ తాగుతాడు. అను కప్ తీసుకొని వెళ్తూ రామ్‌ని చూస్తుంది. ఇంకా అలానే ఉండటంతో ఆఫీసర్ అని పిలుస్తుంది. అనుని చూసి కొంచెం నార్మల్ అవుతాడు. ఏంటి అంటాడు. "మీరు బానే ఉన్నారుగా" అంటుంది. "ఆ! బట్ కొంచెం హెడేక్‌గా ఉంది అంతే" అంటాడు. "అవునా" అని కప్ పక్కన పెట్టి రామ్‌ని చైర్‌లో కూర్చోబెడుతుంది. అను "ఏం చేస్తున్నావు" అంటాడు. "కూర్చోండి ఆఫీసర్" అని ఆయిల్ బాటిల్ తెచ్చి తలకి మర్దన చేస్తుంది. అలా కొంతసేపటికి రామ్‌కి తలనొప్పి తగ్గి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళు తెరిచి "ఇక చాలను నీ కాలు ఎలా ఉంది" అంటాడు. "ఆయుర్వేదిక్ ఆయిల్ బాగా పనిచేసింది. కావాలంటే చూడండి" అంటూ కాలు చూపిస్తుంది. గుడ్. సరే పద అని బయటికొస్తారు. వాళ్ళొచ్చేసరికి చింటూ గాలిపటాలతో కుస్తీ పడుతూ ఉంటాడు. వాడి పక్కన కూర్చున్న "ఏంటి నాన్న ఈ గాలిపటాలేంటి" అంటుంది అను. "అత్తమ్మా, అది మా ఫ్రెండ్స్ అందరం కైట్స్ ఎగరేద్దామనుకున్నాం. నాకేమో ఇది రావడం లేదు. వాళ్ళందరూ టెర్రస్ పైకి వెళ్ళి ఎగరేస్తున్నారు. నేనింకా వెళ్ళలేదు" అంటాడు. "అవునా! పద మనం కూడా వెళ్దాం" అంటుంది. "నిజమా అత్తమ్మా" అంటాడు. "ఆ! పద" అని "ఆఫీసర్ మీరు రండి" అంటుంది రామ్ మూడ్ మార్చాలని. తను కూడా కొంచెం సేపు అనుతో ఉండొచ్చని వెళ్తాడు. టెర్రస్ పైకి వెళ్ళేసరికి పిల్లలందరూ ఎంతో హుషారుగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. వాళ్ళ పక్కన ఎవరో ఒకరు పెద్దవాళ్ళుండి హెల్ప్ చేస్తుంటారు. అను, చింటూలు కూడా వెళ్ళి ఎగరేస్తారు. కానీ చింటూకి సరిగ్గా పట్టుకోవడం రాక వాడు దారం వదిలేస్తాడు. వెంటనే అది రామ్ పట్టుకొని ఎగిరేస్తూ ఉంటాడు. చింటూ పక్కన నించుని "హే! మా మామూదే అందరికన్నా హైట్‌లో ఉంది" అంటూ చప్పట్లు కొడతాడు. అను, రామ్ ఇద్దరూ వాడిని మురిపెంగా చూస్తారు. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా పసిపిల్లలతో కొంచెం సమయం ఉన్నా చాలు మన టెన్షన్స్ అన్నీ దూరం అయిపోతాయి. కొద్ది సమయం తర్వాత అందరూ ఒక్కొక్కరుగా కిందికి వెళ్తుంటారు. రామ్, చింటూలు కూడా వెళ్తుంటే అను రామ్ చెయ్యి పట్టుకుని ఆపేస్తుంది. "చింటూ నువ్వు వెళ్ళు నాన్న" అని పంపిస్తుంది. వాడు వెళ్ళగానే రామ్ చెయ్యి వదిలి "సారీ ఆఫీసర్, అది మీతో మాట్లాడాలి" అందుకే అంటూ తన చేతులు తెగ నలిపేస్తూ ఉంటుంది కంగారుగా. "సరే చెప్పు" అని 2 చేతులు ఫోల్డ్ చేసుకొని నిలబడతాడు. "మీరిప్పుడు ఓకే కదా ఆఫీసర్? ఈవినింగ్ వచ్చినప్పుడు మీ ముఖంలో చాలా అలసట కనిపించింది. అన్నయ్య అన్నాడు కేస్ కోసమని. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నారు" అంటుంది. అను "పోలీస్ జాబ్ అన్నాక ఇలాంటివి మామూలే. కాకపోతే ఎంత ట్రై చేసినా ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. అంతే ఇంకేం లేదు. అయినా ఇప్పుడు పర్వాలేదులే బానే ఉన్నాను" అంటాడు రామ్. "ఆఫీసర్ ఒకటి చెప్పనా? మీ టెన్షన్‌తో కాకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. మా తాతయ్య ఎప్పుడూ చెప్తుంటారు. ఆవేశంలో మనం మన ఆలోచనని కోల్పోతామని. మన కళ్ళ ముందున్న దానిని గుర్తించలేమని. అందుకే ఒక్కసారి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కనుక మీరు సహనాన్ని కోల్పోకండి. ఇది చెప్దామనే ఉన్నాను. తప్పుగా మాట్లాడితే సారీ" అంటుంది. "లేదను నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. ఇంకా చెప్పాలంటే నువ్వన్నట్టు నా కళ్ళ ముందున్న దానిని నేనే సరిగ్గా పట్టించుకోలేదేమో" అంటుండగా ప్రిన్సిపల్ రూమ్‌లో దొరికిన పేపర్ గుర్తొస్తుంది. యెస్, నేను దానిని ఎలా వదిలేశాను అంటూ అనుని హగ్ చేసుకొని "థ్యాంక్ యూ అను. నిజంగా నువ్వు చెప్పినట్టే నేనిప్పటి వరకు ఆవేశంతోనే ఉన్నాను. ఇప్పుడు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్" అని గబగబా కిందికి వెళ్ళిపోతాడు. అను మాత్రం రామిచ్చిన షాక్‌కి అక్కడే నిలబడి ఉండిపోతుంది చాలా సేపటి వరకు. కిందికి వెళ్ళిన రామ్ రూమ్‌లోకి వెళ్ళి కేస్ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. అన్ని పేపర్స్‌కి అడుగున ఒక వైట్ కలర్ పేపర్ ఉంటుంది. దాని మీద "నన్ను చంపేస్తున్నారు కాపాడండి" అని ఉంటుంది. దానిని చూడగానే రామ్‌కి చిన్న ఆశ కలుగుతుంది. ఈ పేపర్ ద్వారా కేస్ సాల్వ్ అవుతుందని. పొద్దున్నే కాలేజ్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా కిందికొస్తుంది అను. "ఏమ్మా! ఇంత టైం ఉండిపోయావేంటి? సరే రా భోంచేద్దాం" అని అందరినీ పిలుస్తుంది అంజలి. రామ్ కూడా వస్తాడు. తింటూనే తనని గమనిస్తుంది అను. ఏదో సాధించబోతున్నాననే సంతోషం కనిపిస్తూ ఉంటుంది రామ్ ముఖంలో. అది చూసి అను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పొద్దున్నే లేచి తొందరగా రెడీ అయ్యి టిఫిన్ తినకుండానే వెళ్ళిపోతాడు రామ్.
ముందుగా కాలేజ్‌కెళ్ళి అక్కడ విద్యార్థులందరినీ అడిగి చనిపోయిన వారి చేతి రాతల్లో ఎవరిదైనా సరిపోతుందేమోనని చూస్తాడు. అక్కడ ఎలాంటి క్లూ దొరక్కపోవడంతో వారి ఇళ్లకు, బంధువుల ఇంటికి వెళ్ళి అందరినీ అడుగుతాడు. కానీ ఎలాంటి విషయం తెలియకపోవడంతో మళ్ళీ దిగులుగా స్టేషన్‌కొస్తాడు. ఈశ్వర్ దగ్గరకొచ్చి అడుగుతాడు. తనతో మాట్లాడుతూనే పక్కన ఉన్న కానిస్టేబుల్‌ని గమనిస్తాడు. అతను ఎడమ చేతితో రాయడం చూసి ఒకవేళ చనిపోయిన వారిలో ఎవరైనా ఎడమ చేతి వారు ఉన్నారేమో అని ఆలోచిస్తాడు. వారి ఫేస్‌బుక్, ఈమెయిల్ అన్నీ చెక్ చేస్తాడు. అందరి గురించి తెలుస్తుంది. ఆ చేతి రాత ఒకరితో మ్యాచ్ అవుతుంది. అతను ఎవరో కాదు, ప్రిన్సిపల్ కొడుకు. కానీ ప్రిన్సిపల్ చెప్పిన దానికి ఈ పేపర్‌కి ఎలాంటి పొంతన కుదరడం లేదు. ఒకవేళ ఆ ప్రిన్సిపల్ అబద్ధం చెప్పాడా అన్న ఆలోచన రాగానే ఆ రోజు ప్రిన్సిపల్ ప్రవర్తన గుర్తుకొస్తుంది. అతను ఒకటి మాట్లాడుతుంటే కళ్ళు ఇంకొకటి చెప్పేవి. కానీ అప్పుడు రామ్ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు తనకి అంతా అర్థమవుతుంది. వెంటనే కాలేజ్‌కి బయలుదేరుతాడు. అప్పటికే అతని ఇంటికి వెళ్ళిపోయాడని చెప్తారు సెక్యూరిటీ. తను కూడా అడ్రస్ అడిగి వెళ్తాడు. రామ్ వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఒక రూమ్‌లో నుంచి మూలుగులు వినిపించి చూస్తాడు. కానీ అది లాక్ చేసి ఉండడంతో దానిని పగలగొట్టి చూస్తే ఒక అమ్మాయికి చేతులకి, కాళ్ళకి గొలుసులు కట్టి బంధించి ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రిన్సిపల్ కూతురు. తనని చూసి షాక్ అయ్యి గొలుసులన్నీ తీస్తాడు. ఆ అమ్మాయికి వాటర్ తాగించి "ఏమైందమ్మా? నీ ఇంట్లో నిన్ను బంధించింది ఎవరు?" అంటాడు. "మా నాన్నే సార్" అని చెప్తుంది. "వాట్? అసలేమంటున్నావు నువ్వు? పూర్తిగా అర్థమయ్యేలా చెప్పమ్మా" అంటాడు. తర్వాత ఆ అమ్మాయి చెప్పేవన్నీ విని రామ్ నిర్ఘాంతపోతాడు. అన్నీ చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. "నువ్వేం బాధపడకమ్మా, వాడికి తప్పకుండా శిక్ష పడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు" అని చెప్పి తనని రూమ్ నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయిని తీసుకొని కాలేజ్‌కి వెళ్తూ దారిలోనే ఈశ్వర్‌కి, ప్రెస్ వాళ్ళకి కాల్ చేసి కాలేజ్‌కి రమ్మన్నాడు. ఆఖరుగా ఆ ప్రిన్సిపల్‌కి చేసి "సార్, మీరు వెంటనే కాలేజ్‌కి రండి. మరణాల వెనుక ఉన్న రహస్యం తెలిసింది" అని చెప్పి వెంటనే పెట్టేస్తాడు. డ్రైవింగ్‌లో ఉన్న అతను సడన్ బ్రేక్ వేసి తన నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటాడు. రామ్ చెప్పిన మాటల్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని ఒకవేళ తనేమైనా దొరికిపోయాడా అని అనుకుంటాడు. ఒకవేళ తన గురించి నిజం తెలిసినా ఎలా తప్పించుకోవాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు కనుక ఆ ధైర్యంతోనే కాలేజ్‌కి వెళ్తాడు. దారిలో ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి దెబ్బలకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. స్టూడెంట్స్, న్యూస్ ఛానల్స్ వాళ్ళు, పోలీసులు, చనిపోయిన వారి పేరెంట్స్ అందరూ రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారందరితో పాటు ప్రిన్సిపల్ కూడా మొండి ధైర్యంతో ఉంటాడు. అందరి ఎదురు చూపులకి బ్రేక్ వేస్తూ ఒక జీప్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి రామ్‌తో పాటుగా ప్రిన్సిపల్ గారి అమ్మాయి వస్తూ ఉంటుంది. అది కూడా ఒంటి నిండా అక్కడక్కడ గాయాలతో కనిపిస్తుంది. అందరి మొఖాల్లోనూ ఎన్నో ప్రశ్నలు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కంగారుగా దగ్గరకొచ్చి "అయ్యో! ఏమైంది తల్లి? ఏంటి దెబ్బలు? ఎవరు చేశారు ఇదంతా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు?" అంటూ నకిలీ ప్రేమను చూపిస్తాడు. ఆ అమ్మాయి రామ్ వంక చూస్తుంది. నీ ఇష్టం అన్నట్టుగా కళ్ళార్పుతాడు. వెంటనే ఆ అమ్మాయి తను ఇన్ని రోజుల బాధని గుర్తుకు తెచ్చుకొని అతని చెంప చెల్లుమనిపిస్తుంది. దెబ్బకి వెళ్ళి నేలను తాకుతాడు ప్రిన్సిపల్. కింద పడిన వాడిని లేపి మరి 2 చెంపలు వాయిస్తుంది. స్టాఫ్ ముందుకొస్తుంటే రామ్ చేతి సైగతో అందరినీ వెనక్కి పంపిస్తాడు. ఆ అమ్మాయి తన కోపం తీరే వరకు వాడిని కొట్టి మోకాలపై ఏడుస్తూ ఉంటుంది. తనని లేపి అక్కడున్న లేడీ స్టాఫ్‌ని పిలిచి వాళ్ళకి అప్పగిస్తాడు. ఆ ప్రిన్సిపల్‌ని తీసుకెళ్ళి మీడియా ముందు నిలబెడతాడు. ప్రెస్ వాళ్ళందరూ ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపిస్తారు. "ప్లీజ్ ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయండి. మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను" అంటాడు. "ముందుగా అందరికీ ఒక విషయం తెలియజేయాలి. ఇప్పటివరకు ఈ కాలేజీలో చనిపోయిన వారివి ఆత్మహత్యలు కాదు, హత్యలు" అంటాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అలాగే ఇంకో విషయం, ఇవన్నీ చేసింది ఇతనే అని ప్రిన్సిపాల్‌ని చూపిస్తాడు. "ఏంటి సార్ మీరు చెప్పేది? ఒక ప్రిన్సిపాల్ అయ్యుండి తన స్టూడెంట్‌ని ఎందుకు చంపుతారు?" అని అడుగుతారు అక్కడి ప్రెస్ వాళ్ళలో ఒకరు. "కాదు, ఇతను ప్రిన్సిపల్ కాదు, నకిలీ" అంటాడు. "అలాగే మీకు ఈ నిజాలన్నీ చెప్పేది నేను కాదు" అని ఈశ్వర్‌కి సైగ చేస్తాడు. ఈశ్వర్ వెళ్ళి ఒకరిని తీసుకొస్తాడు. వచ్చిన అతనిని చూసి అందరూ అలానే ఉండిపోతారు. వాళ్ళు చూస్తున్నది నిజమో, భ్రమో ఎవ్వరికీ అర్థం కాదు. అతను అచ్చం ప్రిన్సిపల్‌లానే ఉన్నాడు. "ఏమైంది? అందరికీ ఇతను ప్రిన్సిపల్‌లా ఉన్నాడనుకుంటున్నారా?" అంటాడు రామ్. "అవును" అన్నట్టుగా అందరూ మౌనంగా ఉంటారు. "ఉండడం కాదు, ఇతనే అసలైన ప్రిన్సిపల్" అని చెప్తాడు. అందరూ షాకింగ్‌గా చూస్తారు. ఇంతకు ముందు కొట్టిన అమ్మాయి డాడీ అంటూ ఏడుస్తూ వచ్చి ఆయనను హత్తుకుంటుంది.
కొంత సమయం వాళ్ళిద్దరినీ అలా ఉండనిచ్చి సార్ అని పిలుస్తాడు రామ్. రామ్ పిలుపుతో కన్నీళ్లు తుడుచుకొని సారీ బాబు అంటారు. ఏం పర్వాలేదండి. మీరు ఓకే కదా? ఆ బాబు పర్వాలేదు. నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అసలేం జరిగిందో, ఎవరు చేశారో, ఎందుకు చేశారో అన్నీ ఇప్పుడు ఈయన చెప్తారు అని ఆయనని అక్కడ చైర్లో కూర్చోబెడతారు. అందరికీ నమస్కారం. నా పేరు గోపాలరావు. వీడు నా తమ్ముడు గోవిందరావు. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చంగా ఒకేలా ఉంటాం అని మా అమ్మగారు మురిసిపోయేవారు అంటుంటారుగా. మన చేతి వేళ్ళే ఒకేలా ఉండవని. అలానే పోలికలు ఒకేలా ఉన్నా బుద్ధిలో వాడికి నాకు చాలా తేడా. చిన్నప్పటి నుంచి వీడికి డబ్బంటే ఆశ. కష్టపడకుండా సుఖాలలో మునిగి తేలాలని కలలు కనేవాడు. వాడి ప్రవర్తన మార్చుకోమని మా తల్లిదండ్రులు ఎంత చెప్పినా పెడచెవిన పెట్టి వాడు ఇష్టంగా తిరిగేవాడు. మా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు. అప్పటి నుంచి ఆస్తి పంచి ఇవ్వమని గొడవ పడేవాడు. కొన్ని రోజులకి వీడి గోల భరించలేక ఆస్తిని చెరిసగం చేసిచ్చేశారు. అప్పుడు వెళ్ళినవాడు ఇదిగో మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వచ్చాడు మా జీవితాల్లోకి రాక్షసుడిలా. వస్తూనే నా కొడుకుని పొట్టన పెట్టుకున్నాడు అంటూ గుండె భారంతో ఏడుస్తారు. ఆయన చెప్తుంటే అందరికీ చాలా బాధగా ఉంటుంది. వీడి దుర్మార్గం నా కొడుకు చావుతో ఆపలేదు. ఎంతోమంది పిల్లల్ని బలి తీసుకున్నాడు. వీడికి శిక్ష పడాల్సిందే అంటారు గోపాలరావు. అసలు అతను ఇదంతా ఎందుకు చేశాడు సార్ అంటారు అక్కడున్న వాళ్ళు. డబ్బు కోసం అంటారు గోపాలరావు. ఎస్, డబ్బు కోసమే ఇదంతా చేశాడు. వీడికున్న చాలక నా కాలేజ్పై కన్నేశాడు. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఇంట్లో ఉన్నాడు. ముందు షాక్ అయినా తమ్ముడు కదా అని మాట్లాడాను. అప్పుడే వీడి కుట్ర బయట పెట్టాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తమ్ముడిని చూసి పలకరింపుగా నవ్వి మాట్లాడతాడు. ఏంటన్నయ్య చాలా బాగా సంపాదించినట్టున్నావు. ఇంత పెద్ద ఇల్లు, సిటీలో పాపులర్ కాలేజ్, బాగానే ఎదిగావు అంటాడు. ఇదంతా కష్టపడి సంపాదించిందిరా. నీలా దుర్మార్గాలు చేస్తే వచ్చింది కాదు. అయినా అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పుడు సరైన ప్రశ్న అడిగావన్నయ్య. నీ కాలేజ్ ఉందిగా, దాన్నిచ్చి చాలు, నిన్నింకేం అడగను అంటాడు నవ్వుతూ. నో, అసలు నేను నీకెందుకు ఇవ్వాలరా? నీకు దాని గురించి మాట్లాడే హక్కు కూడా లేదు. నడువు ముందు బయటికి అంటాడు కోపంగా గోపాలరావు. నువ్వు మంచిగా చెప్తే ఎప్పుడు విన్నావని, నువ్వు ఇవ్వకపోయినా ఎలా లాక్కోవాలో నాకు తెలుసులే అంటూ గోపాలరావుని కొట్టి బంధిస్తుంటాడు. అప్పుడే వచ్చిన అతని కూతురు కొడుకు వాళ్ళ నాన్నను కొట్టడం చూసి గోవిందరావుపై విరుచుకుపడతారు. అతను తెలివిగా ముందుగానే రౌడీలను తీసుకురావడంతో వాళ్ళు వీళ్ళని పట్టుకొని వెనక్కి లాగి పడేసి అతని కొడుకుని కొడుతూ ఉంటారు. గోవింద ప్లీజ్ వదిలేమని చెప్పరా అంటాడు. నువ్వు కూడా కాలేజ్ ఇచ్చేయి అన్నయ్య అంటాడు. కావాలంటే ఆస్తి మొత్తం రాసిస్తారా, అది మాత్రం అడగకురా. అది మన నాన్నగారు పేద విద్యార్థుల కోసం కట్టించారా. ఆ కాలేజ్ వల్ల ఎంతోమంది చదువుకుంటున్నారా, దాన్ని వదిలేయరా అంటూ వృతిమలాడతాడు. సారీ అన్నయ్య, నేను కూడా వదులుకోలేను. అయినా దానివల్ల ఏం లాభమే లేదు. అదే అక్కడ కాలేజ్ పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టామనుకో, డబ్బులే డబ్బులు. అయినా ఇంత మంచి వాడివి బయట ఉండకూడదు. అందుకే నీ ప్లేస్లోకి నేను వెళ్ళి మిగిలిన పని చూస్తాను అంటూ ఆయన్ని కుర్చీకి కట్టేసి గదిలో బంధిస్తాడు. తన కూతుర్ని వేరే గదిలో బంధించి ఆ అబ్బాయి దగ్గరికి వస్తాడు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి లేవలేక అవస్థలు పడుతూ ఉంటాడు పాపం. ఆ అబ్బాయిని పైకి లేపి, ఏరా మీ నాన్న ఆస్తులకి వారసుడివి నువ్వేగా, ఇంకా నీకు తమ్ముడు ఎవరైనా ఉన్నారా? లేరు అన్నట్టుగా తలూపుతాడు. సరే మంచిది, నేను ఒక పని చెప్తాను. అది చేస్తే మీ నాన్నని చెల్లెల్ని వదిలేస్తాను, లేదంటే ముగ్గురిని కలిపి చంపేస్తా అంటాడు. వద్దు, మీరేం చెప్తే అదే చేస్తా, వాళ్ళనేమీ చేయకండి అని ప్రాధేయపడుతుంటాడు. అయితే చేస్తావుగా, వాళ్ళ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. శభాష్ రా, నేను చెప్పకుండానే నువ్వే తెలుసుకున్నావు. నాకు కావాల్సింది అదేరా, నీ చావు అంటాడు గోవింద. ఆ మాటలకి అక్కడున్న అబ్బాయితో పాటు వేర్వేరు గదులలో ఉన్న గోపాలరావు అతని కూతురు కూడా నిర్ఘాంతపోతారు. ఇస్తావా లేదంటే నీతో పాటు వాళ్ళని తీసుకెళ్తావా అంటాడు. వద్దు, నేను మీరు చెప్పినట్టే చేస్తా. మా నాన్నని చెల్లెల్ని వదిలేయండి అంటాడు. మంచిది, వెళ్ళి నీ చెల్లిని మా అన్నని చివరిసారిగా చూసుకో అని పంపిస్తాడు. ముందుగా గోపాలరావు దగ్గరికి వెళ్తాడు. నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని కాపాడుకోవాలంటే నాకు వేరే దారి లేదు. ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నా అని కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆయన వద్దు అంటూ తల ఊపుతాడు. రౌడీలు ఆ అబ్బాయిని ఇంకో గదికి తీసుకెళ్తారు. అక్కడ ఆ అమ్మాయిని గొలుసులతో చూసి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఈ అసమర్థుడైన అన్నయ్యని క్షమిస్తావు కదా తల్లి అని చెల్లెల్ని దగ్గరికి తీసుకుని చివరిసారిగా వీడ్కోలు పలికి వచ్చేస్తాడు. వాళ్ళు చెప్పినట్టుగా గోవిందతో కలిసి కాలేజ్కి వెళ్తాడు. ఒకేలా ఉండటంతో అందరూ తనని గోపాలరావు అని అనుకుంటాడు.
తనని ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుంటాడు. ఆ క్రమంలోనే ఆ అబ్బాయి గోవిందకి కనిపించకుండా పేపర్ పైన నన్ను చంపేస్తున్నారు అని రాసి స్టూడెంట్స్ లిస్టులో పట్టేస్తాడు. గోవింద తనకి ఒక బాక్స్ ఇచ్చి తినమంటాడు. ఆ అబ్బాయి ఎదురు ప్రశ్న వేయకుండా తినేస్తాడు. నువ్వు చాలా మంచివాడివిరా, అందుకే నీకు నిజం చెప్పేస్తున్నా, నువ్వు తిన్న దాంట్లో విషం కలిపాను, సాయంత్రంలోపు నీ పని అవుట్ అంటాడు నవ్వుతూ. ఆ అబ్బాయి కళ్ళ నీళ్లతో వెళ్తూ మీకు కావాల్సింది తీసుకుంటున్నారుగా, మా నాన్నని చెల్లెల్ని వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తున్న వాడిని చూసి పిచ్చివాడ, ఏ మరణ హోమం నీతో ఆగదురా, నీతోనే మొదలైంది అంటూ వికృతంగా నవ్వుకుంటాడు. పాపం ఆ అబ్బాయి విష ప్రభావం వలన సాయంత్రానికే చనిపోతాడు. డాక్టర్స్ చేత ఆత్మహత్య అని చెప్పించి అందరినీ నమ్మిస్తాడు. ఇక అప్పటి నుంచి క్యాంటీన్ వాళ్ళతో చేతులు కలిపి స్టూడెంట్స్ తినే ఆహారంలో విషం కలిపి చంపేశాడు అందరినీ. డాక్టర్స్కి డబ్బులు ఇచ్చి అందరివి ఆత్మహత్యలే అని అబద్ధం చెప్పాడు. వీడు చేసే దుర్మార్గాలన్నీ రోజు వచ్చి గోపాలరావుకి చెప్పి రాక్షసానందం పొందేవాడు. కొన్ని రోజులకి స్టూడెంట్స్ తగ్గిపోతారు కాలేజ్లో. ఇక తను అనుకున్నది జరుగుతుంది అనే లోపల రామ్ వచ్చి అడగడంతో ఇలా దొరికాడు. గోపాలరావు చెప్పింది విన్న తర్వాత అందరి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఒక్కసారిగా అందరి కోపం కట్టలు తెంచుకొని గోవిందం మీద విరుచుకుపడతారు. ఎవరికి దొరికినట్టుగా వారు కొడుతుంటారు. వాళ్ళని అతి కష్టం మీద కంట్రోల్ చేస్తారు పోలీస్ వాళ్ళు. అప్పటికే వాడికి బాడీలో ఏ పార్ట్స్ పనిచేస్తున్నాయో కూడా తెలియడం లేదు. రామ్ వాడి దగ్గరకు వచ్చి డబ్బు డబ్బు అని మృగానిగా మారావు, ఇప్పుడు నిన్ను ఆ డబ్బు కాపాడుతుందా చీ అని చీదరించుకుని అక్కడున్న కానిస్టేబుల్స్తో వాడిని కస్టడీలోకి తీసుకుని హాస్పిటల్కి పంపిస్తాడు. ఇక అక్కడితో సమస్య అయిపోయింది అనుకుంటాడు రామ్. కానీ తనకు తెలియదు సమస్య ఇంకా ఉందని, అది కూడా తన కారణంగా అనూకి అని. గోవిందని తీసుకువెళ్ళాక ప్రెస్ వాళ్ళు అసలు మీకు ఇదంతా ఎలా తెలిసింది సార్, తెలిసిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఇక్కడికి ఎందుకు రప్పించారు అని అడుగుతారు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.